సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. వేరు వేరు కోణాల్లో నుంచి సినిమా అనాలిసిస్ లో స్ట్రాంగ్ గా జరిగే ప్లేస్ మిస్టర్ బి ఛానల్. ఆసక్తికరమైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. సలార్ సీజన్ నడుస్తుంది. సీజన్ కి సంబంధించిన విశేషాలు మిస్టర్ బి రిపోర్ట్స్ లో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సలార్ సినిమా రిలీజ్ దగ్గర పడింది. సినిమా మీద మేనియా హైప్ నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నాయి. వాటిని పట్టుకోవటం ఎవరి వల్ల అవ్వట్లేదు. కానీ సినిమాకి సంబంధించి రెగ్యులర్ మూవీ లవర్స్, కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి ఎమోషనల్ పనిష్మెంట్ నడుస్తుంది మూవీ లవర్స్ కి, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడాను. అరే సడన్ గా థియేటర్స్ కి వచ్చేయండి, కౌంటర్స్ లో టికెట్లు అమ్మేస్తున్నాం అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులతో కొట్టించారు. కౌంటర్స్ దగ్గర కూడా టికెట్లు ఇచ్చింది తక్కువ, తొక్కిచ్చింది ఎక్కువ. సరే మాస్ హీరో సినిమా అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాని గురించి ఎవరు పట్టించుకోరు, బాధపడరు. చివరికి ఏం చేశారు, ఆన్లైన్ లో సినిమా టికెట్స్ ని వదిలారు. వదిలిన తర్వాత అది ఒక పెద్ద గ్యాంబ్లింగ్ వీడియో గేమ్ అయింది. అదైతే గెలిచే గేమ్ లాగా అనిపించట్లేదు. డిసెంబర్ 19 నైట్ 8:24 కి బుకింగ్స్ మొదలు పెట్టారు. బుకింగ్స్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 24 అవర్స్ అవుతుంది. సేమ్ పరిస్థితి, ఏం మారలేదు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చూపెడుతున్నారు. ఆశపడి అభిమానంగా దగ్గరికి వెళ్తే అది అందదు, దొరకదు. షోలు అయితే ఓపెన్ చేస్తున్నారు కానీ టికెట్లు మాత్రం దొరకట్లేదు. సినిమా మీద వీర హైప్ ఉండటం మూలంగానే ఇలా జరుగుతుంది అంటే ఓకే, అందరికి హ్యాపీ. ఫ్యాన్స్ కూడా విశాల హృదయంతో ఆ మ్యాటర్ ని యాక్సెప్ట్ చేసేస్తారు. కానీ అక్కడ ప్యూర్ గా అదే జరగడం లేదు, గ్యాంబ్లింగ్ కూడా జరుగుతుంది. షోలు ఓపెన్ చేస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ది టికెట్స్ ని బ్లాక్ చేసి పెడుతున్నారు. లిమిటెడ్ టికెట్స్ ని సేల్ కోసం పెడుతున్నారు. ఆ లిమిటెడ్ టికెట్స్ కోసం 100 మంది కొట్టుకుంటున్నారు. ఎవరికి దొరుకుతుందో అర్థం కావట్లేదు టికెట్. హైప్ ఉంది సలార్ మూవీ మీద, అనుమానమే లేదు. కానీ దాన్ని ఆర్గానిక్ గా ఉంచకుండా ఆర్టిఫిషియల్ గా మారుస్తున్నారు. చాలా దారుణమైన ఎమోషనల్ హర్టింగ్ మ్యాటర్ అది. దాదాపు 24 గంటల నుండి బుక్ మై షో యాప్ మీద ర్యాపిడ్ అటాక్స్ చేస్తున్నారు. గ్యాప్ ఇవ్వకుండా అటాక్స్ చేస్తున్నారు. అయినప్పటికీ బుక్ మై షోనే గెలుస్తుంది. చాలా మంది నైట్ అంతా కూడా కూర్చుని ఎన్నిసార్లు నొక్కి నొక్కి పిండి పిండి పిసికి పెట్టినా ఒకటే సమాధానం, సారీ ఎర్రర్, సారీ ఎర్రర్. అంతేగాని టికెట్ మాత్రం బుక్ అవటం లేదు. సలార్ మూవీతో ప్రభాస్ క్రేజ్ ని చాలా మంది ఎంజాయ్ చేయాలి అనుకున్నారు. కానీ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ తో పేషెన్సీకి ఛాంపియన్షిప్ లో పాల్గొవలసి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. భీకరంగా నడుస్తుంది గేమ్. కానీ ఎవరు గెలుస్తున్నారో అర్థం కావట్లేదు. ఒకటి అరా గెలిచిన వాళ్ళ విన్ సాటిస్ఫాక్షన్ గా అనిపించదు. ఎందుకంటే బాల్కనీ టికెట్ కొనుక్కుందామంటే నేల టికెట్ ఇప్పిస్తున్నారు. ఎలా ఉంటుంది సాటిస్ఫాక్షన్? టూ మచ్ గా సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోనే జరుగుతుంది చాలా ఘోరంగా. ప్రభాస్ సినిమా వస్తుంది అంటే పబ్లిక్ లో అన్బిలీవబుల్ ఇంటెన్సిటీ కనపడుతుంది. దాన్ని స్వార్థానికి వాడుకుంటున్నారు. దారుణమైన మ్యాటర్ అది. సినిమా అంటే బిజినెస్ చేసుకోండి, తప్పు లేదు. కాకపోతే ఫెయిర్ గా బిజినెస్ చేసుకోవాలి, అంతేగాని ఎమోషన్స్ తో ఆడుకోకూడదు. 1000కి పైన షోలు పడుతున్నాయి సలార్ మూవీకి ఫస్ట్ రోజున హైదరాబాద్ మొత్తం మీద. అయినప్పటికీ ఫస్ట్ రోజున టికెట్ దొరకదేమో, ప్రభాస్ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేకపోతామేమో అన్న భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. టికెట్ సేల్స్ కు సంబంధించి వాళ్ళు అనుసరిస్తున్న విధానం అలాగే ఉంది. ఎమోషనల్ ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తున్నారు మూవీ లవర్స్ లోను, ప్రభాస్ ఫ్యాన్స్ లోను. ఇలా సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడం వెనుక వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఆన్లైన్ లో టికెట్లు లేవు, సో థియేటర్స్ దగ్గర ఇష్టానికి బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవచ్చనా? అలానే అనిపిస్తుంది. ఇంకో పక్కేమో పీవీఆర్ వాళ్ళకి సలార్ మూవీ నిర్మాతలకి మధ్యన ఒక ఇష్యూ నడుస్తుంది. నార్త్ లో పీవీఆర్ సిండికేట్ సలార్ మూవీకి సరిగ్గా థియేటర్స్ ఇవ్వట్లేదు అని, సౌత్ లో పీవీఆర్ మల్టీప్లెక్స్ కి కంటెంట్ ఇవ్వకూడదు అని సలార్ నిర్మాతలు అనుకున్నారు అని ఒక న్యూస్ గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. పీవీఆర్ గ్రూప్ నార్త్ లో షారుఖ్ ఖాన్ డంకీ మూవీని సపోర్ట్ చేస్తుంది గట్టిగా అని తెలుస్తుంది. సో దానికి కౌంటర్ గా సౌత్ లో ఈ ఇష్యూని సలార్ మూవీ నిర్మాతలు మొదలు పెట్టారు అని తెలుస్తుంది. దానికి సంబంధించి రకరకాలుగా వాదనలు నడుస్తున్నాయి. ఎన్ని వాదనలు నడిచినా ఇంకా 24 గంటలకు పైన టైం ఉంది. ఈ లోపు ఏదో ఒక సంధి జరుగుద్ది. పోతే ఈ ఇష్యూని కూడా అడ్డం పెట్టుకుని టికెట్లు దొరకవేమో అన్న ఇన్సెక్యూరిటీని జనాల్లో గట్టిగా పెంచేస్తున్నారు. ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ పెట్టుకునేందుకు ఆడియన్స్ కి ఫ్లెక్సిబుల్ గా ఉండటం కోసమే కదా. ఊరికి నేను ఇవ్వట్లేదు కదా, కమిషన్ గట్టిగా తీసుకుంటున్నారు. టికెట్ కి 30 రూపాయల వరకు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఎంత ఫెయిర్ గా ఉండాలి. కానీ అవకాశం దొరికినప్పుడు గ్యాంబ్లింగ్ గేమ్స్, సెల్ఫిష్ గేమ్స్ ఆడటం మాత్రం వర్స్ట్ అనే చెప్పాలి. ప్రశాంత్ నీల్, ప్రభాస్ వీళ్ళ కాంబినేషన్ లో సలార్ మూవీ వస్తుంది అనగానే ఇండియా వ్యాప్తంగా మూవీ
మూవీ లవర్స్ అందరూ కూడా సినిమా మీద చెప్పలేనన్ని ఆశలు పెట్టుకున్నారు. ఆ పైన సలార్ మూవీ ప్రమోషనల్ స్టఫ్ లో కనిపించిన కంటెంట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని ఇష్టానికి పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. సినిమాలో ప్రభాస్ విజృంభణ కనిపిస్తుంది, ప్రభాస్ వీర విహారం కనిపిస్తుంది, ప్రభాస్ చేయబోయే విధ్వంసం కనిపిస్తుంది. కంట్రోల్ చేసుకోవడం కష్టం మ్యాన్. క్యూరియాసిటీ, ఎంతూజియాజం ఇలాంటి ఎమోషన్స్ అన్ని ఎప్పుడో కంట్రోల్ తప్పిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి హర్డిల్స్ సినిమా రిలీజ్ ముందు పెడితే ఏమనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతారు ఫ్యాన్స్? సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ కు సంబంధించి బాధ వినపడుతుంది, కనపడుతుంది. బట్ డోంట్ వరీ రెబల్స్, మనం తెలుగు మూవీ లవర్స్ ఆగేదే లేదు, తగ్గేదే లేదు. ఎట్లయినా టికెట్ పడతాం, ఫస్ట్ డే ఫస్ట్ షో రెబల్ మేనియాని ఎంజాయ్ చేస్తాం. ఈ గ్యాంబ్లింగ్ హర్డిల్స్ ని, ఈ సెల్ఫిష్ హర్డిల్స్ ని తొక్కుకుంటానే వెళ్ళి రెబల్ మేనియాని ఎంజాయ్ చేస్తారు రెబల్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ అంటే ఇలాగే ఉంటారు, అలానే బలహీనంగా ఉంటారు. ఆ వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడానికి అందరూ ట్రై చేస్తా ఉంటారు. పోతే సలార్ మూవీకి సంబంధించి ఫస్ట్ రోజున బ్లాక్ టికెటింగ్ దారుణంగా జరుగుతుంటే మాత్రం వదిలిపెట్టొద్దు, నిలవేద్దాం. ఎందుకులే అని ఊరుకుంటారు కానీ సరిగ్గా తలుచుకుంటే ఈ మ్యాటర్ ఖచ్చితంగా ప్రభాస్ దాకా వెళ్తది. ఫ్యాన్స్ బాధపడుతున్నారు అని తెలిస్తే రెబల్ స్టార్ ఊరుకుంటాడా? సో సలార్ మూవీకి సంబంధించి బ్లాక్ టికెటింగ్ మ్యాటర్ మనసుకు బాధ కలిగించిందంటే మాత్రం వదిలిపెట్టొద్దు, మెన్షన్ చేయండి, మాట్లాడదాం గట్టిగా. ఇక సలార్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే సూపర్ గా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. రెబల్ స్టార్ కట్అవుట్ రేంజ్ కి తగ్గట్టే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీకి అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 350 నుండి 400 కోట్ల లోపు ఉంది. ఎగ్జాక్ట్ నెంబర్ కనిపించట్లేదు, ఎందుకంటే రకరకాల వాల్యూడ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. కానీ సినిమాకు మాత్రం 350 కోట్లకు పైన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే సలార్ మూవీ హిట్ అనిపించుకోవాలి అంటే ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైన షేర్ చూడాలి, 700 కోట్లకు పైన గ్రాస్ చూడాలి. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కి పర్ఫెక్ట్ టార్గెట్. అది కంటెంట్ క్లియర్ గా ఉంటే చాలు, ఫస్ట్ వీక్ లోపే ఆ టార్గెట్ ఫినిష్ అయిపోద్ది. సినిమాలో ఇంపాక్ట్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉంది అంటే 1000 కోట్లు ఈజీగా పడిపోతాయి. ఆ పైన బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సరి చేయాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి, వాటన్నిటిని సింపుల్ గా తుడిచేస్తాడు. ప్రశాంత్ నీల్ ప్రామిస్ చేసినట్టు సలార్ మూవీ ఉండాలే కానీ బాహుబలి 2 తర్వాత టాప్ గ్రాసర్ గా సలారే ఉంటది. 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే సలార్ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ దాదాపు 145 కోట్ల వరకు ఉంది. అందులో నైజాం నుండి 65 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే రాయలసీమ ఏరియా నుండి సినిమాకి 25 కోట్లకు పైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని తెలుస్తుంది. మిగతా ఆంధ్రప్రదేశ్ ఏరియాలో సినిమా 60 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. రెబల్ స్టార్ రేంజ్ కి పర్ఫెక్ట్ టార్గెట్ అది, సరిగ్గా తలుచుకోవాలి కానీ 5-6 రోజుల్లోపే 100 కోట్ల పైన షేర్ చూస్తాడు. 2 తెలుగు రాష్ట్రాల వరకు ప్రభాస్ సినిమా మీద క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది. హిందీలో సలార్ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 80 కోట్లకు పైన ఉందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో కూడా అరౌండ్ 80 కోట్ల బిజినెస్ చేసుకుంది సినిమా. తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో కూడా సినిమాకి భారీగానే బిజినెస్ జరిగింది. కర్ణాటకలో 30 కోట్లకు పైన సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. కేరళలో దాదాపు 8 కోట్లకి బిజినెస్ జరిగింది అని తెలుస్తుంది. తమిళనాడులో అరౌండ్ 15 కోట్లకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని తెలుస్తుంది. కేరళలో సలార్ మూవీని సినిమాలో ప్రభాస్ కి ప్రాణ స్నేహితుడిగా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నారు. కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ తో మైండ్ బ్లోయింగ్ సంచలనం చేస్తుంది సలార్ మూవీ. బాహుబలి 2 రికార్డుని కేరళ స్టేట్ వరకు బ్రేక్ చేస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. అన్ని చోట్ల సలార్ మూవీకి పర్ఫెక్ట్ గానే ఉన్నాయి పరిస్థితులు. నార్త్ లో మాత్రమే డంకి నుంచి పోటీ కనపడుతుంది. పోతే ఫైనల్ గా మాట్లాడేది కంటెంటే. నచ్చిన కంటెంట్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, ఎవరు ఆపలేరు వాళ్ళని. సలార్ మూవీ మీద ప్రతి చోట టెరిఫిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు మైండ్ బ్లోయింగ్ మాస్ ఎంటర్టైన్మెంట్ ని ప్రశాంత్ నీల్ ఇచ్చి పడేయాలి, ఇస్తాడని అనుకుందాం. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.